సూపర్ మూవీ, చాలా బాగుంది. అన్నమయ్య తర్వాత మళ్ళీ అంత రేంజ్లో ఈ సినిమా హిట్ అవుతుంది. బ్రహ్మాండంగా ఉంది సినిమా, చాలా బాగుంది. అసలు తిరుమల గురించి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. మనకి ఎంతసేపు తిరుమలకి వెళ్తాం, మొక్కొని వస్తాము, కానీ ఇక్కడ తిరుమల గురించి 108 తీర్థాలు, వాటి విశేషాలు చాలా బాగున్నాయి. భక్తితో మొక్కిన వారికి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడన్న విషయం చాలా బాగా చెప్పారు. అద్భుతంగా ఉంది, అద్భుత దృశ్య కావ్యం. బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ గుడ్. నాగార్జున యాక్టింగ్ అయితే సూపర్. డివోషనల్ మూవీ బాగుంది, చాలా బాగుంది భయ్య. రాఘవేంద్రరావుకి చాలా థ్యాంక్స్. మన హైదరాబాద్లో తిరుపతిని చూసినట్టుంది. చాలా బాగుంది, చాలా బాగుందండి. సూపర్. నైస్ బిట్, బాగుంది. సూపర్ సినిమా, మంచిగా బాగుందండి, చాలా బాగుంది. బాగుందండి సినిమా, బాగుంది. క్లైమాక్స్ బాగా చూపించాడు, చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది, కొత్తగా చూపించాడు. వెరీ నైస్, బాగుంది బాగుంది బాగుంది. క్లైమాక్స్ డిఫరెంట్గా ఉంది. బాగుంది, దేవుణ్ణి చూసాం. బాగుందండి. సూపర్ అన్న, బాగుంది. యా నైస్. ఆయన వంశ చరిత్ర గురించి చూపెట్టలేదండి, హతీరామ్ బాబాజీ గురించి వాస్తవాలు సినిమా చాలా బాగుందండి. భక్తి రస చిత్రాలు తీయాలంటే నాగార్జున గారని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది సినిమా. సూపర్. బాగుందండి మూవీ, చాలా బాగుంది. బాగుందండి, బాగుంది. వెరీ నైస్ సాంగ్స్, వెరీ నైస్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా చూసి తరించవచ్చు. చాలా బాగా చేశారు మా నాగార్జున గారు. నైస్ మూవీ, బాగుంది, బాగుంది. చాలా బాగుంది. బాగుంది. I think art director should be much appreciated. Like the set is amazing. బాగుంది, క్లైమాక్స్ బాగుంది. తిరుపతి యొక్క ఇంపార్టెన్స్ని, స్థల పురాణాన్ని చాలా బాగా చక్కగా చెప్పారు సినిమాలో. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక నమో వెంకటేష్, తెలుగులో అలా గుర్తుండిపోయే చిత్రాలు. రాఘవేంద్రరావు గారు మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఆయన దర్శకేంద్రుని ఎందుకంటారు. సౌరభ్ జన్ వెంకటేశ్వర స్వామి పాత్రలో అసలు సినిమా అంతా గూస్ బంప్స్ అంతే. థ్యాంక్ యూ. నైస్ మూవీ భయ్య, బాగుందండి, బాగుంది, సూపర్ మూవీ, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎలా ఉంది? డైరెక్ట్ తిరుపతి పోయినట్టు, తిరుపతికి వెళ్ళినట్టుంది. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సాంగ్స్ అండ్ యాక్టింగ్ చాలా బాగుంది. ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలిం చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, నాగార్జున పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, సినిమాలో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, ఇంట్రొడక్షన్ కానీ, ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్ మెయిన్ గూస్ బంప్స్ అనమాట. సినిమా నాగార్జున గురించి ఏం చెప్తామండి, అన్నమయ్య, షిరిడి సాయి, శ్రీరామదాసు ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలిం ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా, నేను మొదటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా. నేను ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమాలో నాగార్జున గారు చాలా బాగా చేశారనమాట. ఒక భక్తుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అంటే నేనే చేయగలుగుతాను, అది కొందరు అభిమానులు అంటున్నారు, నాగార్జున వల్ల కాలేదు అది ఇది అని అంటున్నారు. కానీ ఒకసారి మీరు వచ్చి థియేటర్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఏ విధంగా చేస్తున్నాడు. నాకు తెలుసు కష్టం, సినిమా 2 గంటల సేపు చూడడం చాలా ఈజీ, కానీ సినిమా సంవత్సరాల కిందటి నుంచి చేస్తున్నారు రాఘవేంద్రరావు గారు, అది నాకు తెలుసు. ఎందుకంటే నాకు సినిమా చూస్తూ ఉంటే మొదటి నుంచి ఎండింగ్ వరకు నాకు ఒక ఒళ్ళంతా ఏమంటారు దాన్ని, ఒక గూస్ బంప్స్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. క్లైమాక్స్ ఏంటంటే అసలు నిజంగానే నాగార్జున గారు ఆ క్లైమాక్స్ సెంటిమెంట్ కానీ, మన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎవరో సౌరభ్, కొత్త న్యూ ఆర్టిస్ట్, ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. ఇంకోటి కీరవాణి మ్యూజిక్, తర్వాత ఏమని చెప్తామండి, ప్రీవియస్ ఫిలిమ్స్ కానీ ఈ ఫిలిం చాలా బాగా చేశాడు. నిజంగా సాంగ్స్ కానీ 12 పాటలు ఉన్నాయి సినిమాలో. 12 పాటలు బాగా హిట్ సాంగ్ ఏంటంటే శంకర్ మహాదేవన్ క్లైమాక్స్ సాంగ్ మాత్రం చాలా బాగా చేశాడు. అది ఒక్కటే హైలైట్ అయింది సినిమాకి. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు ప్రీవియస్ ఏదైతే అన్నమయ్య చేశాడో ఈ సినిమాకి కంపేర్ చేస్తున్నాడు.
ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయకూడదు. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఆ సినిమాలో భక్తుడు, ఈ సినిమాలో భక్తుడే. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో ఇంకా భక్తుడు అనమాట, ఇంకా భక్తుడు. ఎందుకంటే ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. ఇంకోటి ఈ సినిమాలో స్టోరీ లేకపోయినా తిరుమల ఏ విధంగా డెవలప్మెంట్ అయింది మొదటి నుంచి ఇప్పటి వరకు అది మొత్తం సినిమాలో ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అప్పుడే ఒక మీడియా వాళ్ళు అడిగారు నన్ను, ఏమని అడిగారంటే మీ ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్స్ ఏంటని. నాకు ఒకటి నచ్చిందండి. ఏంటిదంటే విఐపి, వివిఐపి, నార్మల్ దర్శనం 3 ఉంటాయి. కానీ నార్మల్ దర్శనానికి ఎక్కువ పట్టించుకోకుండా విఐపి, వివిఐపి దర్శనాలకు ఎక్కువ పట్టించుకుంటున్న ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, కానీ వాళ్ళకెందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. భక్తులు నార్మల్ భక్తులకి ఎక్కువ పట్టించుకొని ఎంత డెవలప్మెంట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది, మంచి ఓకే, నేను కాదనట్లేదు, బాగా చూసుకుంటున్నాను. కానీ మినిమం 10 hours 8 hours దర్శనాలు లైన్లో క్యూ నిలబడాలంటే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, కొందరు పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. అవన్నీ పట్టించుకోవడం లేదు, ఏదో వాళ్ళ ఇష్టరాజ్యంగా వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఇప్పటికీ చెప్తుంది టీటీడీ వాళ్ళకి ఏంటంటే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క నార్మల్ భక్తులను వాళ్ళని కూడా పట్టించుకోండి అని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీకు సినిమాలలో నటించడం ఆయన దిట్ట కాబట్టి ఆయన బాగానే నటించారు, చూడడానికి బాగుంది. కానీ అన్నమయ్య అంత షిరిడి సాయి అంత రేంజ్ అనిపించలేదు. అంటే ఒక్క నాగార్జున తర్వాతనే ఎవరికైనా సాధ్యం. నాగార్జున ది గ్రేట్. నైస్ మూవీ, నాగార్జున యాక్టింగ్ చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది మూవీ. నైస్ ఎవ్రీవన్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా సూపర్ అన్న, నాగా యాక్టింగ్ సూపర్. బాగుందండి. హకీరం బాబా స్టోరీ ఇది. ఉన్న సీన్లలోంచి భక్తులు వెళ్తూ మళ్ళీ పాటల్లో అనుష్క ఎక్స్పోజింగ్స్ డిస్టర్బ్ చేస్తారు. For a hero to okay a film like this after 3 hat-trick films that he has got in the last 2 years, it's only possible with only King Nag. Yeah, so he's called as cellulite scientist. And as known, you got Darshikendrudu Raghavendra Rao garu. He has shown all the way. ఎవరైతే వెళ్ళలేకపోయారో, తిరుమలకి వెళ్ళలేక కొంతమంది ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ సినిమా ద్వారా ఆయన దేవుణ్ణి చూపించారు. కొన్ని కథలు నాకు కోసం మాత్రమే ఉంటాయి, అవి నాకు మాత్రమే టచ్ చేయగలరు. సూపర్, చాలా బాగుంది, రియల్లీ ఫెంటాస్టిక్. నాగార్జున చాలా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామిగా వేసిన అతను సౌరభ్ చాలా బాగున్నాడు. చాలా అందరూ ఒక్కసారైనా చూడాలి వెంకటేశ్వర స్వామి, చాలా బాగుంది. అసలు చూస్తున్నంతసేపు చాలా అసలు ఫీలింగ్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. భక్తి ఫీలింగ్ పూర్తిగా తీసుకొచ్చారు రాఘవేంద్ర స్వామి. పాటలు మటుకు ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమా చూస్తున్నంతసేపు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఇట్లాంటి హ్యాపీ సినిమాలను మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందరూ చూసి తీరాలి. చాలా బాగుంది. యాక్చువల్గా దేవుడితో భక్తుడితో దేవుడు ఇంత క్లోజ్గా ఉంటాడని తెలియజేశారండి. చాలా బాగుంటుంది సినిమా. చాలా ఎంత బాగుంటుంది అంటే అసలు నాగార్జున ఇంకొకటి మాసు మన్మధుడు అది ఇది అని అంటారు కదా, కానీ ఆయనలో చాలా గొప్ప భక్తుడు ఉన్నాడు. భక్తుడు కనుక ఆయనలో లేకపోతే ఇంత గొప్ప క్యారెక్టర్ పండించలేడు. అంత బాగా అసలు ఒదిగిపోయాడు. లాస్ట్ 5 minutes అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎలాంటి వ్యక్తి అయినా కళ్ళు నీళ్ళు పెట్టుకోవాల్సిందే. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.